వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నారు ఇందూరు మిర్రర్. చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం కిల్లా డిచ్పల్లి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ 130వ జయంతి నివాళులర్పించిన రజక సంఘం సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, క్యాషర్ రాజారెడ్డి, రైటర్ అశోక్, గ్రామస్తులు, మాజీ సర్పంచ్ బూస సుదర్శన్, గ్రామ ప్రజలు. అనంతరం కిల్లా డిచ్పల్లి మాజీ సర్పంచ్ బూస సుదర్శన్ మాట్లాడుతూ, డిచ్పల్లి మండలంలోనే కిల్లా డిచ్పల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహం గతంలో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఘనంగా కామ్రేడ్ చాకలి ఐలమ్మ 135వ జయంతిని కిల్లా డిచ్పల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గ్రామ ప్రజలు. డిచ్పల్లి రజక సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారన్నారు. రజాకార్లకు ఎదురొడ్డి వారిని తరిమి పొలిమేర దాటించి బానిస సంకెళ్లు తెంచిన వీరవనిత కామ్రేడ్ చాకలి ఐలమ్మ అని. స్వాతంత్ర సంగ్రామంలో నల్గొండ జిల్లాలో దేశముఖ్ దొరలను, ప్రజలను అనేక రకాలైన ఇబ్బందులు పెట్టి దొరతనంతో పెత్తనం చెలాయించి వారిని వెట్టి చాకిరి నుండి విముక్తులను చేసేందుకు పోరాడిందన్నారు. చాకలి ఐలమ్మ తను ప్రత్యేక సైన్యం తయారు చేసుకుని రజాకారులను బందూకులతో ఎదిరించి కమ్యూనిస్టు నాయకులతో కలిసి పోరాటం చేసిందని, ఒక వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ప్రజల కొరకు జీవితం త్యాగం చేసిన మహనీయురాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రింది వాడకట్టు రజక సంఘం అధ్యక్షులు సిర్నాపల్లి నవీన్, కన్నారం రాహుల్, బండి లింబద్రి, బొంబాయి సాయిలు, మహేష్, సతీష్, రవి, లక్ష్మణ్, డిచ్పల్లి మాజీ సర్పంచ్ బూస సుదర్శన్, వీడీసీ కమిటీ సభ్యులు, క్యాషియర్ రాజారెడ్డి, రైటర్ అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు. రోజు మన డిచ్పల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి డిచ్పల్లి గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. చాకలి ఐలమ్మ జీవితం ఎంతో ఆదర్శనీయమైనది. ఒక సామాన్య చాకలి కుటుంబంలో జన్మించి అప్పుడు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అరికట్టడానికి సాయుధ పోరాటాన్ని నిర్వహించి, ఏదైతే భూస్వాములు ఉన్నారో అప్పుడు ప్రజలందరినీ హింసించేవారు, వాళ్ళ నుంచి విముక్తి కలిగించడానికి తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి సాయుధ పోరాటంలో పాల్గొని ఆ యొక్క భూమి విముక్తి కొరకు పోరాడినటువంటి ధీరవనిత. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి రాష్ట్రమంతటా జరుపుకుంటున్నారు. స్పెషల్ గా మా డిచ్పల్లి గ్రామంలో రజక సంఘము యూత్ ఆధ్వర్యం లోపల మా యొక్క డిచ్పల్లి వీడీసీ రజక సంఘము మహిళలు, పురుషులు అందరి ఆధ్వర్యంలో, గ్రామస్తులందరి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క చాకలి ఐలమ్మ జయంతి 130వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. చాకలి ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గరీబుగాళ్లకు, సామాన్యులకు సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు రావాల్సినటువంటి అంశాన్ని సమాజానికి చాటి చెప్పినటువంటి వనిత యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పుడున్నటువంటి యువకులు కూడా అటువంటి లక్షణాలతో ముందుకెళ్లి తోటి వారికి సహకరించాలన్నటువంటి ఆమె జీవితం యొక్క పాఠంగా నేర్చుకోవాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు 130వ జయంతి సందర్భంగా డిచ్పల్లి గ్రామం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కూడా మేము ఐలమ్మకు జోహార్లు అర్పిస్తున్నాము. జై చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్, జోహార్ జోహార్. మన డిచ్పల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ 130వ జయంతి డిచ్పల్లి గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. చాకలి ఐలమ్మ జీవితం ఎంతో ఆదర్శనీయమైనది. ఒక సామాన్య చాకలి కుటుంబంలో జన్మించి అప్పుడు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అరికట్టడానికి సాయుధ పోరాటాన్ని నిర్వహించి, ఏదైతే భూస్వాములు ఉన్నారో అప్పుడు ప్రజలందరినీ హింసించేవారు, వాళ్ళ నుంచి విముక్తి కలిగించడానికి తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి సాయుధ పోరాటంలో పాల్గొని ఆ యొక్క భూమి విముక్తి కొరకు పోరాడినటువంటి ధీరవనిత. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి రాష్ట్రమంతటా జరుపుకుంటున్నారు. స్పెషల్ గా మా డిచ్పల్లి గ్రామంలో రజక సంఘము యూత్ ఆధ్వర్యం లోపల మా యొక్క డిచ్పల్లి వీడీసీ రజక సంఘము మహిళలు, పురుషులు అందరి ఆధ్వర్యంలో, గ్రామస్తులందరి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క చాకలి ఐలమ్మ జయంతి 130వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. చాకలి ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గరీబుగాళ్లకు, సామాన్యులకు సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు రావాల్సినటువంటి అంశాన్ని సమాజానికి చాటి చెప్పినటువంటి వనిత యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పుడున్నటువంటి యువకులు కూడా అటువంటి లక్షణాలతో ముందుకెళ్లి తోటి వారికి సహకరించాలన్నటువంటి ఆమె జీవితం యొక్క పాఠంగా నేర్చుకోవాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు 130వ జయంతి సందర్భంగా డిచ్పల్లి గ్రామం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున కూడా మేము ఐలమ్మకు జోహార్లు అర్పిస్తున్నాము. జై చాకలి ఐలమ్మ, జోహార్ జోహార్, జోహార్ జోహార్.